సినిమా ప్రారంభంలో ఎయిడెన్ అనే ఒక అబ్బాయి తన అపార్ట్మెంట్ రూమ్ లో నిద్రలేస్తాడు. అతను తన మొహం కడుక్కొని రూమ్ డోర్ దగ్గరికి వచ్చినప్పుడు బయట నుంచి ఎవరో పరిగెడుతున్నట్టు సౌండ్స్ ని వింటాడు. కానీ ఇతను దాన్ని పెద్దగా పట్టించుకోడు. తర్వాత టీవీ చూద్దాం అని ఇతను ఆన్ చేస్తే ప్రతి ఛానల్లోనూ ఏదో ఎమర్జెన్సీ బ్రాడ్కాస్ట్ అవుతూ ఉంటుంది. బయట నుంచి చాలా విచిత్రమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి కనుక ఎయిడెన్ బాల్కనీ దగ్గరికి వెళ్లి బయట ఏం జరుగుతుందో చూస్తాడు. పైన ఒక హెలికాప్టర్ కంట్రోల్ తప్పి దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్ పైన క్రాష్ అయ్యి అక్కడే ఎక్స్ప్లోడ్ అవుతుంది. వీధుల్లో కూడా ప్రజలు అరుస్తూ ఉంటారు. కిందకి చూస్తే ప్రతి ఒక్కరు దేనో చూసి భయపడి పరిగెట్టి పారిపోతూ ఉంటారు. ప్రజలు ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటూ ఉంటారు. ఎయిడెన్ ఆ క్రౌడ్ లో ఒక చిన్న అమ్మాయిని చూసి అతను ఆ పాపని కూడా పారిపోమంటాడు. కానీ తను సడన్ గా ఒక జాంబీగా మారి అక్కడి ప్రజల పైన దాడి చేసి వాళ్ళ మాంసం తినడం స్టార్ట్ చేస్తుంది. ఇది చూసి ఎయిడెన్ షాక్ అవుతాడు. అతనికి ఇక్కడ అసలు ఏం జరుగుతుందో కూడా ఐడియా ఉండదు. అతను సిచ్యువేషన్ అర్థం చేసుకునే లోపే సరిగ్గా ఇదే సమయంలో ఈ గందరగోళం అన్నిటికీ మధ్యలో తన నైబర్ బ్రాండన్ తన అపార్ట్మెంట్ లోకి దూసుకువస్తాడు. హీరో డోర్ ని లాక్ చేసుకోలేదు, అందుకే అతను ఈజీగా వచ్చేసాడు. ముందు ఎయిడెన్ భయపడతాడు. ఆ వ్యక్తిని వెళ్లిపోమని గొడవ పడతాడు. కానీ వాడు వినడు. నన్ను చూడు, నిన్ని పక్కింటతను హఠాత్తుగా నా రూమ్మేట్ నా పైన అటాక్ చేశాడు. వాడికి ఏమైందో తెలియదు, కానీ చాలా పిచ్చి పెట్టినట్టు ప్రవర్తించాడు. వాడి దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం నేను బయటికి పరిగెట్టా. ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడికి వచ్చా. ఇంకొంచెం సేపట్లో నేనే వెళ్ళిపోతా అంటాడు. వీడు నార్మల్ గానే కనిపిస్తున్నాడు కనుక ఎయిడెన్ అందుకు ఒప్పుకుంటాడు. ఆ వ్యక్తి తనని తను క్లీన్ చేసుకోవడం కోసం వాష్రూమ్ కి వెళ్తాడు. అప్పుడే టీవీలో సిగ్నల్ వస్తుంది. న్యూస్ లో ఏం చెప్తారంటే సిటీ మొత్తం ఒక మిస్టీరియస్ అయిన వైరస్ స్ప్రెడ్ అవుతుందని, ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన ప్రజలు జాంబీలుగా మారిపోయి మిగతా వాళ్ళ పైన దాడి చేస్తున్నారని చెప్తారు. ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వారి కళ్ళు ఎర్రగా ఉంటాయి. అలాగే ఇది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి కొరకడం వలన లేదా గోడతో వేసిన స్క్రాచెస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సిమ్టమ్స్ చూపించడానికి ఎప్పుడూ టైం పడుతుంది. సో మీరు ఎవరిని నమ్మకండి, ఇంట్లోనే సేఫ్ గా ఉండండి అని చెప్తారు. ఇంకా ఇది విన్నాక ఎయిడెన్ లేట్ చేయకుండా వెంటనే చేతికి దొరికిన ఒక కిచెన్ నైఫ్ తీసుకొని తనని తాను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం కోసం రెడీ అవుతాడు. ఎందుకంటే బ్రాండన్ మెడ మీద ఆల్రెడీ బైట్ మార్క్స్ ఉంటాయి. అంటే అతను ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడు. ఏ క్షణమైన జాంబీగా మారిపోతాడు. బ్రాండన్ నేను ఇన్ఫెక్ట్ అవ్వలేదు, నన్ను నమ్ము, నేను నార్మల్ గానే కదా మాట్లాడుతున్నా అని చెప్తూ ఉంటాడు. కానీ అప్పుడే అతని కళ్ళు కూడా ఎర్రగా మారిపోతాయి. అతను ఎప్పుడైతే కంట్రోల్ కోల్పోతూ మ్యూటేట్ అయి ఒక జాంబీలా మారడం స్టార్ట్ అవుతాడో వెంటనే ఎయిడెన్ అతన్ని తన రూమ్ నుంచి బయటికి గింటేస్తాడు. డోర్ లాక్ చేశాక చూస్తే మిగతా జాంబీస్ అతని ప్రాణాలతోనే తినేస్తాయి. ఇది చూసి ఎయిడెన్ చాలా భయపడతాడు. చేతులు కాలు వణుకుతూ బయటికి వెళ్తే చావు తప్పదు, ఇక ఇక్కడే ఉండిపోవాలి అని ఫిక్స్ అవుతాడు. అప్పుడే హీరోకి తన తల్లిదండ్రుల దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. అందులో వాళ్ళు ఎయిడెన్ ని నువ్వు ఇంట్లోనే ఉంటూ సైలెంట్ గా ఉండు, బయటికి రావడానికి ట్రై చేయకు, ఎవరి కోసము తలుపులు తెరవకు, మేము వచ్చే వరకు వెయిట్ చెయ్యు అని చెప్పుంటారు. ఫోన్ కి సిగ్నల్ సరిగ్గా దొరకదు. కొంచెం సేపట్లో ఇంకో మెసేజ్ వస్తుంది. అందులో హీరో యొక్క ఫ్యామిలీ మేము రాలేకపోతున్నాం, సో నువ్వే నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి, సర్వైవ్ అవ్వడానికి ట్రై చెయ్యు అని చెప్పుంటారు. ఎయిడెన్ వాళ్ళకి ఏమైందో ఉన్న కంగారులో వెంటనే వాళ్ళకి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ఫోన్ కాల్ వెళ్ళదు. దాంతో అతను ఫ్యామిలీని కలవాలన్న హోప్ తో ఎంతకాలం అయితే అంతకాలం సర్వైవ్ అవ్వాలి అని ఫిక్స్ అవుతాడు. అతను కొన్ని గంటల తరబడి కిటికీ దగ్గర కూర్చుని బయట ఊరు అక్కడక్కడ ఫైర్ అయి కాలిపోయి నాశనం అవడాన్ని చూస్తాడు. ఈ ప్లేస్ లో ఎన్ని రోజులు అతను స్టే చేయబోతున్నాడో, ఫ్యామిలీని ఎప్పుడు కలుస్తాడో ఎయిడెన్ కి ఏమీ తెలియదు. కాబట్టి అతను మిర్రర్ దగ్గరికి వచ్చి తనని తాను చూసుకుని జాంబీ అపోకలిప్స్ డే 1 ని మార్క్ చేస్తాడు. అండ్ ఇదే ఎయిడెన్ వాళ్ళ ఫ్యామిలీ. ఇతను ఫస్ట్ వీక్ అంతా వేరే వేరే కంట్రీస్ న్యూస్ చూస్తూ టైం పాస్ చేస్తాడు. అందులో జాంబీల గురించి, వాటి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి అనే దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఎయిడెన్ తన డైలీ లైఫ్ ని రికార్డ్ చేసి వ్లాగ్స్ చేస్తాడు. ఇతను మాట్లాడుతున్నప్పుడే డోర్ బయట ఏదో జాంబీ యొక్క సౌండ్ వినిపిస్తుంది. ఇలాంటి సౌండ్స్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి అని చెప్పి అతను మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అలాగే సేఫ్టీ కోసం అతను తన ఇంట్లో ఉన్న ఒక పెద్ద ఫ్రిడ్జ్ ని డోర్ కి అడ్డంగా దాన్ని ఎవరు ఓపెన్ చేయలేనట్టు పెడతాడు. ఒక రోజు ఇతను ఎప్పట్లా టీవీ చూస్తూ ఉంటే ఆ సౌండ్ కి అట్రాక్ట్ అయి ఒక జాంబీ లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది. ఎయిడెన్ టీవీ ఆఫ్ చేసేస్తాడు. ఆ జాంబీ కూడా కొంచెం సేపట్లో వెళ్ళిపోతుంది. సో ఈ జాంబీస్ అని చిన్న చిన్న సౌండ్స్ కి ఈజీగా అట్రాక్ట్ అవుతాయి అని అతను అర్థం చేసుకుంటాడు. ఇలా కొన్ని రోజుల్లోనే సిటీ అంతా ఆ జాంబీ వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది. ఒక పాయింట్ లో బిల్డింగ్ లో ఉన్న వాటర్ సప్లై మొత్తం ఆగిపోతుంది. ఎయిడెన్ ఎంత ప్రయత్నించినా తన ఫ్యామిలీని కాంటాక్ట్ అవ్వలేకపోతాడు. వాళ్ళకి ఏమైందో తెలియక కంగారు పడుతూ ఒంటరితనంలో ఇతను కుమిలిపోతాడు. న్యూస్ లో కూడా ఎప్పుడు జాంబీస్ గురించి చెప్తుంటారు. అది కూడా అతనికి విసుగు పుట్టిస్తుంది. స్ట్రెస్ వల్ల తన ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోలేక ఓవర్ థింకింగ్ తో ఎయిడెన్ పిచ్చి పట్టినట్టు అయిపోతాడు. చాలా వింతైన పనులు చేయడం స్టార్ట్ చేస్తాడు. గిటార్ ప్లే చేస్తాడు, ఒంటరిగా బేస్బాల్ స్వింగ్ చేస్తాడు. ఒక రోజు అతను ఎప్పట్లా వ్లాగ్స్ రికార్డ్ చేస్తూ ఉండగా సడన్ గా రూమ్ కి అవతల పక్క నుంచి ఏదో వింతైన సౌండ్ వస్తుంది. ఎయిడెన్ ఎప్పట్లానే ఇదేదో ఒక సౌండ్ అనుకుంటాడు. కానీ ఎందుకో డౌట్ వచ్చి చేతిలో బేస్బాల్ బ్యాట్ పట్టుకుని అతను మెల్లమెల్లగా ఆ సౌండ్ వచ్చిన డైరెక్షన్ లో వెళ్లి చూస్తే ఒక జాంబీ బాత్రూమ్ వెంటిలేషన్ ని యూజ్ చేసుకుని అతని అపార్ట్మెంట్ లోకి వచ్చేస్తుంది. వెంటనే వీడు చచ్చినట్టు భయపడి పరిగెట్టి వెళ్లి దాక్కుంటాడు.
ఆ జాంబీ చిన్న చిన్న సౌండ్ అని ఫాలో చేసుకుంటూ మెల్లమెల్లగా ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. ఎయిడెన్ దాన్ని ఎదిరించాలా వద్దా అని ఆలోచిస్తుంటాడు. కానీ అర్థం చేసుకుంటాడు ఇంట్లోకి వచ్చిన జాంబీని ఎప్పటికైనా చంపాల్సిందే, వేరే దారి లేదని. అతను ధైర్యం తెచ్చుకుని ఆ జాంబీని వెనక పక్క నుంచి దాడి చేస్తాడు. అతను ఆ జాంబీని చితకబాది దాన్ని చంపి ఆ జాంబీ యొక్క బాడీని డిస్పోజ్ చేసి మళ్ళీ ఇంకోసారి ఇలా ఏ జాంబీ రాకుండా ఉండడం కోసం బాత్రూమ్ లో ఉన్న వెంటిలేషన్ ని క్లోజ్ చేసి దాన్ని ఒక సర్ఫింగ్ బోర్డ్ తో సీల్ చేసేస్తాడు. తర్వాత సేమ్ స్టోరీ అలా 2 నెలలు గడిచిపోతుంది. ఆల్రెడీ పిచ్చెక్కిన హీరో ఇప్పుడు మరింత పిచ్చి అయిపోతాడు. ఇప్పుడు అతని దగ్గర ఫుడ్ లేదు, వాటర్ లేదు, అసలు ఏమీ లేదు. అపార్ట్మెంట్ బయట ఎప్పుడూ జాంబీస్ ఉన్నాయి, సో బయటికి వెళ్లే దారి కూడా లేదు. అప్పుడు హఠాత్తుగా తన మొబైల్ కి సిగ్నల్ వస్తుంది. హీరో తన ఫ్యామిలీకి కాల్ చేయాలనుకుంటాడు, కానీ కాల్ కనెక్ట్ అవ్వదు. అతని అమ్మ దగ్గర నుంచి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. అండ్ ఆ వాయిస్ మెసేజ్ లోనే తన ఫ్యామిలీలో అందరినీ జాంబీస్ అన్ని అటాక్ చేసి వాళ్ళని చంపేస్తాయి. సో హీరో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కోల్పోయాడు. అతను ఆ బాధలో గట్టిగా ఏడుస్తాడు. ఇక అతను తన ఫ్యామిలీని ఎప్పటికీ చూడలేదు అనే బాధతో పాటు చాలా కోపం కూడా వస్తుంది. ఆ కోపం అతని కళ్ళు కప్పేస్తుంది. డెస్పరేషన్ లో ఎయిడెన్ బయటికి వెళ్లి జాంబీస్ ని ఫేస్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. అతను కొంచెం కూడా భయపడకుండా డోర్ తెరిచి బేస్బాల్ బ్యాట్ పట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. అక్కడే జాంబీగా మారిన పక్కింటోడు బ్రాండన్ ఉంటాడు. ఎయిడెన్ ఆ బ్యాట్ తో వాడిని చితగ్గొట్టి చంపేస్తాడు. ఆవేశంలో వీడు నెక్స్ట్ జాంబీని కూడా రమ్మని పిలుస్తాడు. కానీ అక్కడికి ఒకేసారి 4-5 జాంబీలు వచ్చేస్తాయి. ఇలా ఒక్కసారికి అతనికి భయం కూడా పుట్టుకు వచ్చి అతను పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ జాంబీల దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే ఆపోజిట్ లో నుంచి కూడా ఒక జాంబీ వస్తుంది. అదృష్టంతో ఎయిడెన్ వాటన్నిటి నుంచి తప్పించుకుంటాడు. అతను స్టార్స్ దిగి ఆ ఫ్లోర్ అంతా ఒక రౌండే వేసి ఇంకో పక్క నుంచి స్టార్స్ ఎక్కి మళ్ళీ తన అపార్ట్మెంట్ లోకి వెళ్లి సేఫ్ గా డోర్ లాక్ చేసుకుంటాడు. బయటే ఒక జాంబీ డోర్ తెరిస్తే లోపలికి వస్తా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎయిడెన్ మళ్ళీ ఫ్రిడ్జ్ ని అక్కడ పెట్టి ఇక బయటికే వెళ్ళకూడదు అని నిర్ణయిస్తాడు. కాసేపటికే పవర్ కూడా కట్ అయిపోతుంది. సిటీ మొత్తం కంప్లీట్ డార్క్నెస్ అయిపోతుంది. ఇక చాలు అని ఎయిడెన్ గివప్ చేసేస్తాడు. తనకిప్పుడు ఫ్యామిలీ లేదు, ఫుడ్ లేదు, ఎందుకు బ్రతుకుతున్నాడో కూడా తెలియదు. అతను ఫైనల్ వ్లాగ్ రికార్డ్ చేసి నేను చాలా కష్టపడ్డా, కానీ సిచ్యువేషన్ అస్సలు బెటర్ అవ్వలేదు, ఇక నా వల్ల కుదరదు అని చెప్పి తాడు తీసుకుని ఊరేసుకుంటాడు. కానీ వీడి లెగ్ జంప్ చేసే ముందు ఆపోజిట్ లో ఉన్న ఒక అమ్మాయిని చూసిస్తాడు. ఇన్నాళ్ళకు ఒక సర్వైవర్ కనిపించింది. లేని హోప్ మళ్ళీ వచ్చింది. ఎయిడెన్ తనతో మాట్లాడాలి అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి అతన్ని చూడగానే అతను ఒక జాంబీ అనుకుని వెంటనే కర్టెన్స్ ని క్లోజ్ చేసేస్తుంది. ఎయిడెన్ తనతో మాట్లాడడం కోసం పేపర్ లో మెసేజెస్ రాసుకుని రెడీ అవుతాడు. ఆ అమ్మాయి కోసం వెయిట్ చేసి తను ఎప్పుడైతే మళ్ళీ విండో దగ్గరికి వస్తుందో అప్పుడు ఇతను హాయ్ అని తన మెసేజ్ ని చూపిస్తాడు. తను కూడా చాలా రోజుల తర్వాత ఒక సర్వైవర్ ని చూసి చాలా సంతోషపడుతుంది. హీరో తన పేరు ఎయిడెన్ అని పేపర్ లో చూపిస్తే ఆ అమ్మాయి కూడా తన పేరు ఈవా అని పేపర్ లో రాసి చూపిస్తుంది. వీళ్ళిద్దరూ ఇలా స్లోగా కమ్యూనికేట్ అవుతూ నవ్వుతారు. కానీ వీళ్ళిద్దరూ ఇలా కొంచెం సేపు కూడా ప్రశాంతంగా మాట్లాడలేదు. ఈవా అపార్ట్మెంట్ వైపుకు కొన్ని జాంబీస్ వస్తాయి. సో తను సేఫ్టీ కోసం మనం మళ్ళీ మాట్లాడదాం అని చెప్పి కర్టెన్స్ ని మూసిస్తుంది. ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరి అదృష్టం. గట్టిగా వర్షం పడుతుంది. ఎయిడెన్ వెంటనే లేట్ చేయకుండా తన ఇంట్లో ఉన్న పాత్రలన్నిటిలో నీళ్లు పడతాడు. అలాగే అతను స్నానం చేసి కూడా చాలా రోజులవుతుంది కనుక అక్కడే స్నానం కూడా చేసుకుంటాడు. తర్వాత రోజు మార్నింగ్ షేవింగ్ చేసుకుని నీట్ గా రెడీ అయి అతను ఈవా ముందుకు వస్తాడు. తను అతని కొత్త లుక్ బాగుంది అంటుంది. తర్వాత ఎయిడెన్ ఒక బేస్ బాల్ ని తాడుతో కట్టి దాన్ని హీరోయిన్ ని క్యాచ్ చేయమని చెప్తాడు. అతను ఆ బాల్ విసురుతాడు. తను కూడా కొంచెం స్ట్రగుల్ చేసి ఆ బాల్ ని క్యాచ్ చేసేస్తుంది. ఏవా రోప్ ని తన బాల్కనీకి టై చేశాక ఎయిడెన్ రాత్రి అతను కలెక్ట్ చేసిన రెయిన్ వాటర్ 2 బాటిల్లు తనకి ఇస్తాడు. కానీ ఆ బాటిల్ మెటల్ కి గుద్దుకునే సౌండ్ కి అట్రాక్ట్ అయిన ఒక జాంబీ పరిగెడుతూ జంప్ చేసి అపార్ట్మెంట్ ఎక్కి ఏవా దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఈ జాంబీ చాలా ఫాస్ట్ గా ఇంకా అజైల్ గా ఉంది. అది కొంచెం సేపట్లోనే హీరోయిన్ రూమ్ కి వెళ్ళిపోతుంది అనే విషయం అర్థం చేసుకున్న హీరో ఏం చేయాలో తెలియక తనని కాపాడాలి అనే ఒకే ఒక ఆలోచనతో ఆ జాంబీని ఒక బాటిల్ తోని గట్టిగా కొట్టి గట్టిగా అరిచి దాన్ని తన వైపుకు అట్రాక్ట్ చేసుకుంటాడు. ఆ జాంబీ ఇప్పుడు కంప్లీట్ గా ఏవాని వదిలేసి ఎయిడెన్ ఉన్న అపార్ట్మెంట్ వైపుకు వస్తూ ఉంటుంది. అసలుకి వీడు చేసిన సౌండ్ కి ఆ జాంబీ మాత్రం కాదు, అపార్ట్మెంట్ డోర్ ని కూడా బ్రేక్ చేసుకుని చాలా జాంబీస్ రావడానికి ప్రయత్నిస్తాయి. వీడు ఫ్రిడ్జ్ తో జాంబీస్ ని కొంచెం సేపు ఆపి తర్వాత బ్యాట్ తీసుకుని ఎయిడెన్ బాల్కనీ ఎక్కి లోపలికి వచ్చిన జాంబీని కంటిన్యూస్ గా కొట్టి చంపేస్తాడు. సో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. వీళ్ళ దగ్గర వాటర్ కూడా ఉంది, కానీ ఫుడ్ లేదు కదా. ఇక్కడే ఉంటే లాభం లేదని ఎయిడెన్ సప్లైస్ తీసుకోవడం కోసం బయటికి వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు. అతను ముందు మెల్లగా తన రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్లి అక్కడే చచ్చిపడున్న బ్రాండన్ బాడీని చెక్ చేసి అతని అపార్ట్మెంట్ కీస్ ని తీసుకుంటాడు. వెంటనే అక్కడికి 3 జాంబీస్ వస్తాయి. వీడు తప్పించుకునే టైం లేదని ఆ చచ్చిన జాంబీ పక్కనే పడుకుని ఒక శవంలా నటిస్తాడు. ఆ జాంబీస్ కూడా దాన్ని నమ్మి ఎప్పుడైతే దాటి వెళ్తుందో వెంటనే ఇతను మళ్ళీ లేచి పక్కింటోడు డోర్ ఓపెన్ చేసుకుని అతని ఇంట్లోపలికి వెళ్ళిపోతాడు. చూస్తే లోపల అక్కడక్కడ బ్లడ్ ఉంటుంది. బెడ్రూమ్ లో ఉన్న బెడ్ పైన ఒక జాంబీ ఉంటుంది. ఎయిడెన్ ఆ జాంబీ చచ్చింది అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. తర్వాత కిచెన్ కి వెళ్లి తన చేతికి దొరికిన ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని
తను తీసుకొచ్చిన బ్యాగ్ లో వేసుకుంటాడు. ఎయిడెన్ కి ఆ ఇంట్లో ఫుడ్ మాత్రం కాదు, రోప్స్, మౌంటైన్ క్లైమ్ చేసే వాళ్ళు యూజ్ చేసే హూక్స్, ఇంకా వర్కింగ్ కండిషన్ లో ఉన్న 2 వాకీ టాకీస్ కూడా దొరుకుతాయి. అతను అన్నిటినీ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాలనుకుంటే అంతలోనే అతని వైపుకు పరిగెడుతూ వచ్చి ఒక జాంబీ అటాక్ చేస్తుంది. చేతులున్న ఒక్క ఫ్లాష్ లైట్ తో హీరో ఆ జాంబీ నోటికి దొరకకుండా తప్పించుకొని దాన్ని గట్టిగా కొట్టేసి అతను త్వరగా అక్కడి నుంచి తప్పించుకుంటాడు. కానీ బయటకు వచ్చి చూస్తే ఆ ఫ్లోర్ అంతా జాంబీస్ ఉంటాయి. ఈ స్పాట్ లో వీడు చాలా లక్కీ, ఇన్ని జాంబీస్ ఇక్కడ ఉన్నప్పటికీ ఒక్కటి కూడా అతని చూడదు. ఇలా ప్రాణాలను కాపాడుకుని మళ్ళీ సేఫ్ గా ఇంటికి రిటర్న్ వచ్చిన ఎయిడెన్ నెక్స్ట్ ఏం చేస్తాడు, ఇంకో పెద్ద రిస్క్ తీసుకుని ఆ వాకీ టాకీని ఆ అమ్మాయికి ఇవ్వడం కోసం మళ్ళీ బయటికి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తాడు. ఎయిడెన్ తను ఇప్పుడు ఉన్న ఫ్లోర్ లో జాంబీస్ ఎక్కువగా ఉన్నాయి, సో డోర్ ని యూజ్ చేసుకుని బయటికి వెళ్ళడం రిస్క్. అందుకే ఇంట్లో ఉన్న బెడ్షీట్లు అన్నిటినీ యూజ్ చేసుకుని అతను వాటిని యూజ్ చేసుకుని ఒక తాడులా రెడీ చేసి దాన్ని పట్టుకుని కిందకి దిగి రోడ్ కి వెళ్తాడు. ఫస్ట్ పనిగా అతను ఆపోజిట్ బిల్డింగ్ కి వెళ్లి ఆ వాకీ టాకీని హీరోయిన్ రూమ్ లోకి విసిరేస్తాడు. వీధుల్లో ఎన్ని జంబీస్ ఉంటాయో మీకే తెలుసు. అవన్నీ హీరోని చూసి అతన్ని పట్టుకోవడం కోసం అతని వెంట పడతాయి. వెంటనే ఎయిడెన్ పక్కనే ఉన్న ఇంకో ఇంటి బాల్కనీలోకి వెళ్లి దాక్కుంటాడు. తర్వాత అతను అక్కడే కొంచెం సేపు వెయిట్ చేసి ఆ జాంబీస్ అంతా అక్కడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ బెడ్షీట్లని పట్టుకుని తన రూమ్ కి వెళ్ళిపోతాడు. ఒక అమ్మాయితో మాట్లాడడం కోసం వీడు ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాడో మీరే చూడండి. అయినా అతని బోరింగ్ లైఫ్ లో ఈ థ్రిల్ అతనికి సంతోషాన్ని తెస్తుంది. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ ఏవా ఆ వాకీటాకీ తీసి దాన్ని ఆన్ చేసి అందులో మాట్లాడి తన హీరోని నిద్రలేపుతుంది. తన వాయిస్ విన్న ఎయిడెన్ కూడా త్వరగా దాన్ని తీసుకుని మాట్లాడతాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ రోజు మాట్లాడుకుంటారు, వాళ్ళ స్టోరీస్ అన్ని షేర్ చేసుకుంటారు, లవ్ లైఫ్ గురించి డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళ బాండ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఒకరిని ఒకరు ఇష్టపడతారు. ఫైనల్లీ ఎయిడెన్ దగ్గర ఉన్న సప్లైస్ అన్ని అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ రిస్క్ తీసుకోకపోతే పని అవ్వదు అని రియలైజ్ అయిన ఎయిడెన్ ఇంతకు ముందు బాత్రూమ్ వెంటిలేషన్ ని యూజ్ చేసుకుని ఒక జాంబీ లోపలికి వచ్చింది కదా, ఫుడ్ ని వెతుకుతూ ఇప్పుడు ఆ దారి ద్వారా బయటికి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తాడు. చాలా జాగ్రత్తగా వెళ్తుండగా దారిలో ఒక చనిపోయిన జాంబీ శవాన్ని అతను చూస్తాడు. ఈ జాంబీ ఇక్కడికి ఎలా వచ్చి చనిపోయిందో అతనికి తెలియదు, కానీ అది మాత్రం అతన్ని చాలా భయపెట్టేసింది. ఎయిడెన్ ఆ వెంటిలేషన్ ద్వారా వేరే ఇంటి బాత్రూమ్ లోకి దిగుతాడు. అక్కడ ముందు జాంబీస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తాడు. బాత్ టబ్ లో ఫుల్ గా బ్లడ్ ఉంటుంది, కానీ అక్కడ అతనికి జాంబీస్ కనిపించవు. కిచెన్ కి వెళ్లి కబోర్డ్స్ అన్నిటిని ఓపెన్ చేసి చూస్తే అక్కడ మన హీరోకి చాలా ఫుడ్ సప్లైస్ దొరుకుతాయి. ఇదంతా వీళ్ళకి చాలా రోజులకి సరిపోతుంది. అతను సంతోషంలో ఈ విషయాన్ని వెంటనే ఏవాకి కాల్ చేసి చెప్తాడు, కానీ తను భయపడుతుంది. జాగ్రత్తగా ఉండు, నిన్ను కోల్పోలేను అంటుంది. అలాగే హీరోయిన్ ఇంకో విషయం చెప్తుంది ఏంటంటే తన అపార్ట్మెంట్ రూమ్ దగ్గరికి చాలా జంబీస్ వస్తున్నాయని, సో తను ఒక మంచి సమయం చూసి హీరో దగ్గరికి వచ్చేస్తా అంటుంది. అప్పుడు ఎయిడెన్ కి అతను ఉన్న ఏరియాలో ఏదో ఒక స్ట్రేంజ్ నాయిస్ వినిపిస్తుంది. డోర్ కి వచ్చి చూస్తే దాన్ని లోపల నుంచి ఎవరు సీల్ చేసుంటారు. సో హీరో అర్థం చేసుకుంటారు ఈ ప్లేస్ లో ఇంకెవరో మనిషి ఉన్నారని. చెక్ చేస్తుంటే వెనక నుంచి ఒక ముసలాయన ఒక స్పియర్ తో బెదిరిస్తాడు. అండ్ ఎప్పుడైతే అతను మన హీరోకు జాంబీ కాదు, జస్ట్ ఒక నార్మల్ మనిషి అనే విషయం తెలుసుకుంటాడో ఆయుధం కిందకి దించి ఆ ఓల్డ్ మ్యాన్ అతని స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అసలుకి ఈ ఇల్లు ఆ ముసలైంది కాదు, ఆయన కూడా హీరోలనే ఫుడ్ ని వెతుకుతూ వేరే చోటు నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాడంట. అతను ఎయిడెన్ ని ఒక జాంబీ అనుకున్నందుకు సారీ చెప్పి హీరోకి ఫుడ్ కూడా ఇస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి భోంచేస్తారు. అప్పుడు ఆ ముసలైన హీరో దగ్గర నువ్వు వేరే ఎవరితో మాట్లాడుతూ ఉన్నట్టు నాకు సౌండ్ వినిపించింది. ఈ ప్లేస్ లో నీకు తెలిసిన వాళ్ళు వేరెవరైనా ఉన్నారా, ఎంతమంది సర్వైవర్స్ ఉన్నారు అని ప్రశ్నిస్తాడు. కానీ ఎయిడెన్ ఏవా గురించి మొత్తం దాచేసి అలాంటి వాళ్ళెవరూ లేరు, తనకు కూడా తెలియదు అంటాడు. వీళ్ళిద్దరూ ఫుడ్ తింటూ వీళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారో దాని గురించి మాట్లాడుకుంటారు. ఆ ఓల్డ్ మ్యాన్ చాలా మంచివాడిలా ఎయిడెన్ దగ్గర జాంబీస్ ని మనం చంపకూడదు, ఫ్యూచర్ లో ఒకవేళ సైంటిస్టులు క్యూర్ కనిపెడితే అప్పుడు మన వాళ్ళందరూ మళ్ళీ నార్మల్ పీపుల్ లా మారుతారు కదా, సో నువ్వు కూడా అదే ఫాలో చెయ్యని అంటాడు. ఎయిడెన్ తన ఫ్యామిలీని గుర్తు తెచ్చుకొని మీరు చెప్తున్నది కరెక్టే అంటాడు. ఆ ముసలైన హీరో దగ్గర నీకేం కావాలంటే అది తీసుకో అని చెప్తాడు. కనుక అతను కూడా ఒక లిక్వర్ బాటిల్ తీసుకోవడం కోసం వెళ్తాడు. కానీ వెంటనే ముసలైన హీరో వెనక పక్క నుంచి దాడి చేసి అతన్ని కొట్టి అన్కాన్షియస్ చేసేస్తాడు. తర్వాత ఎయిడెన్ కి మెలకు వచ్చాక చూస్తే అతని చేతులు కాలు ఆ ఓల్డ్ మ్యాన్ కట్టేసుంటాడు. అండ్ అతనికి పక్కనే బెడ్ మీద ఆ ఓల్డ్ మ్యాన్ యొక్క జాంబీగా మారిన భార్య ఉంటుంది. తన భార్యకి తిండి వేయడం కోసమే ఈ ఓల్డ్ మ్యాన్ హీరోని ట్రాప్ చేశాడు. మనుషులందరూ జాంబీస్ గా మారాక లాస్ట్ గా ఏం చెప్పుంటారో అదే వాళ్ళు జాంబీస్ గా మారిన తర్వాత కూడా రిపీట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ముసలైన భార్య జాంబీ అయితే కిల్ మీ అని చెప్తూ ఉంటుంది. హీరో ఆ ఆశ ప్రకారం మీరు తనని చంపేయండి అని చెప్తాడు. కానీ ఆ ముసలైన వినడు. తన భార్యని బ్రతికించుకోవడం కోసం ఏమైనా చేస్తాను, ఎవరినైనా చంపుతాను అంటాడు. విషయం ఏంటంటే అతను ఈ ఇంటి ఓనర్ ని కూడా అలానే చంపుంటాడు.
ముసలైన కేర్లెస్ గా ఉన్న టైంలో ఎయిడెన్ తప్పించుకుంటాడు. అండ్ ఆ ప్రాసెస్ లో ఆ వైఫ్ ముసలైన్ని కొరికేస్తుంది. ఎయిడెన్ వాళ్ళు ఉన్న రూమ్ డోర్ లాక్ చేసేస్తాడు. ఆ ముసలైన అరుపులకి అపార్ట్మెంట్ లో ఉన్న జాంబీస్ అన్ని అక్కడికే వస్తాయి. హీరో వెంటనే పక్క అపార్ట్మెంట్ కి వెళ్లి దాగుంటాడు. అండ్ అక్కడ నుంచి చూస్తే ఆపోజిట్ లో ఉన్న హీరోయిన్ రూమ్ లోకి కూడా జాంబీస్ వచ్చుంటాయి. తను చాలా పెద్ద డేంజర్ లో ఉంది. తనని కాపాడడం కోసం ఎయిడెన్ వేరే ఆప్షన్ లెక్క తన అపార్ట్మెంట్ నుంచి కిందకి దిగుతాడు. అక్కడ తనకి ఒక షాట్ గన్ దొరుకుతుంది. దాన్ని అతను తీసుకుని తన దారి పడ్డ ఇంకా వెంటపడ్డ జాంబీస్ అన్నిటినీ షూట్ చేస్తాడు. ఎయిడెన్ తన దగ్గరికి రావడం చూసిన ఏవా తను కూడా ఒక బెడ్షీట్ వేసి అతను పైకి రావడంలో హెల్ప్ చేస్తుంది. కానీ హీరో వెంటే ఇంకో జాంబీ కూడా ఆ బెడ్షీట్ పట్టుకుని పైకి వస్తూ ఉంటుంది. ఎయిడెన్ హీరోయిన్ కింద ఫ్లోర్ కి వచ్చి అతను ఆ జాంబీని ఆపడం కోసం ఆ బెడ్షీట్ ని కట్ చేసి దాన్ని కింద పడిపోయేలా చేస్తాడు. హీరోయిన్ కూడా బెడ్షీట్ పట్టుకుని చాలా కష్టపడి హీరో ఉన్న ఫ్లోర్ కి వచ్చేస్తుంది. ఫైనలీ ఇలా వీళ్ళిద్దరూ హక్ చేసుకోవడం వల్ల ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుతారు. తర్వాత వీళ్ళిద్దరూ సైలెంట్ గా ఎస్కేప్ అవుదాం అనుకుంటారు. కానీ ఆ జాంబీస్ అన్ని వీళ్ళని చూసేస్తాయి. ఒక చిన్న డిస్ట్రాక్షన్ యూజ్ చేసుకుని వాటి దగ్గర నుంచి అంతా తప్పించుకొని వీళ్ళు హాల్ వేలో పరిగెడుతూ ఉంటే వీళ్ళ వెంటే చాలా జాంబీస్ వస్తాయి. వీళ్ళిద్దరూ ఎయిడెన్ రూమ్ వైపుకి వెళ్తున్నారు. ఒక డోర్ ఓపెన్ చేసినప్పుడు ఒక జాంబీ ఎయిడెన్ పైన దాడి చేస్తుంది. ఈ సర్ప్రైజ్ అటాక్ వల్ల అతను కింద పడిపోతాడు. ఆ జాంబీ అతన్ని కడుపులో కొరికిస్తుంది. హీరోయిన్ ఆ జాంబీని చంపేసి ఎయిడెన్ కి హెల్ప్ చేస్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ హీరో రూమ్ ఉన్న ఫ్లోర్ ని చేరుకుంటారు. అక్కడ కొన్ని జాంబీస్ తో ఫైట్ చేస్తారు. చాలా కష్టం తర్వాత వీళ్ళిద్దరూ సేఫ్ గా లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటారు. ఫ్రిడ్జ్ ని డోర్ దగ్గర పెడతారు. కానీ వీళ్ళ ప్రాబ్లం అయిపోలేదు. ఎయిడెన్ ఈవాని దూరంగా ఉండమని చెప్తాడు. ఆ జాంబీ అతని డ్రెస్ పైనే కొరికింది. అయినా దాని వల్ల అతను ఇన్ఫెక్ట్ అయ్యాడా లేదా అనే విషయం వీళ్ళకి తెలియదు. ఎయిడెన్ తన షర్ట్ అన్నిటిని తీస్తూ బాల్కనీ నుంచి కింద దూకేలా వెళ్లి నిల్చుంటాడు. కానీ వీడు చాలా లేయర్స్ ఆఫ్ షర్ట్స్ వేసుకోవడం వల్ల అతని స్కిన్ కి ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. సో హీరో ఇన్ఫెక్ట్ అవ్వలేదు. వీళ్ళిద్దరూ చాలా హ్యాపీ అవుతారు. రెస్క్యూ టీం వస్తారు, వీళ్ళని కాపాడుతారు అనే ఒక నమ్మకంతో ఈ స్టోరీ ఇక్కడితో అయిపోతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే చెప్పడం మర్చిపోయా, ఈ సినిమా పేరు అలోన్ 2020లో రిలీజ్ అయిన సినిమా ఇది. సో ఇలానే ఇంకో మంచి మూవీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.